నమస్తే. పెను సంచలనంగా మారిన అదానీ ముడుపుల వ్యవహారం అమెరికాలో కేసులు నమోదు కావడం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్న వైనం తెలిసింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇంధన రంగానికి చెందడంతో పాటు సౌర విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాల చుట్టూనే ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పట్లో జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. పలు ఆసక్తికర అంశాల్ని బయటపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు బాంబుల మాదిరిగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెకీతో ఒప్పందం వెనుక జరిగిన కథ తనకు తెలీదు అని అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంట వేళలో తనను నిద్రలేపి సంతకం చేయాలి అని చెప్పారన్నారు. తనతో ఏమాత్రం చర్చించకుండా నేరుగా ఫైల్ మీద సంతకం చేయాలి అని కోరడంతో ఏదో మతలబుందనిపించిందని, అందుకే తాను ఆ అర్ధరాత్రి వేళలో ఫైల్ మీద సంతకం చేయలేదు అన్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ తన నిర్ణయాలతో సంబంధం లేకుండా అంతా జరిగిపోయిందన్న బాలినేని, అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాతో ఎందుకు మాట్లాడతారు? అప్పుడప్పుడు శ్రీకాంత్ వచ్చి సెకీతో కుదిరిన ఒప్పందాల గురించి చర్చించేవారు, కానీ ఎప్పుడూ పూర్తి వివరాలు చెప్పలేదు. సంబంధిత మంత్రిని అయినప్పటికీ ఒక్కచోట సంతకం చేయలేదు. తర్వాతి రోజు మంత్రివర్గ సమావేశం ఉందనగా అర్ధరాత్రి 1 గంట వేళలో శ్రీకాంత్ ఫోన్ చేసి సెకీతో ఒప్పంద దస్త్రంపై సంతకం చేయాలి అని కోరినట్లు చెప్పారు. అయితే అందులో ఏదో మతలబుందని భావించి సంతకం చేయలేదన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని నా పిఎస్ అంతకుముందే అప్రమత్తం చేశారు. దాంతో నేను సంతకం చేయడానికి నో చెప్పా. కాసేపటి తర్వాత శ్రీకాంత్ నా అడిషనల్ పిఎస్ కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే ఫైల్ను మంత్రిమండలి సమావేశానికి పంపాలి అని చెప్పారు. ఆయన చెప్పినట్లే మంత్రిమండలి ముందుకు తీసుకువెళ్లా. కేబినెట్ అనుమతితో ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది. నేను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదు. అంతా పెద్ద మంత్రి నడిపించారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.